ఒక్కొక్కసారి ఆ యొక్క కుమ్మరి మంచి పాత్రను చేయడానికి మట్టిని తొక్కుతూ ఉంటాడు. ఆ యొక్క మట్టిలో ఉన్న మలినాన్ని తీస్తూ ఉంటాడు, మట్టిలో ఉన్న రాళ్ళను తీస్తూ ఉంటాడు. అలా దేవుడు నీ నా జీవితంలో నుండి కొంతమంది వ్యక్తులను కొంత సహాయమును ఆయన తీసివేస్తాడు. ఒక్కొక్కసారి మనకు ఆధారముగా ఉన్న వాటిని కూడా ఆయన మన యొక్క జీవితంలో నుండి ఒక్కొక్కసారి తీసివేస్తాడు. ఎందుకనంటే ఆయన అనుకునే విలువైన పాత్రగా మనము మారాలని, ఆయన అనుకునే ఘనమైన పాత్రగా మనము మారాలని. యోసేపు జీవితంలో తన తండ్రి ఇంటికి ఉంటే, తన అన్నలతో పాటు ఉంటే, తన తండ్రితో పాటు ఉంటే, తన యొక్క తల్లులతో పాటు ఉంటే, యోసేపు ఐగుప్తులో ఒక ప్రధానిగా మార్చబడలేడు. కానీ యోసేపు జీవితంలో నుండి తన తండ్రిని తీసివేశాడు, తన అన్నలను తీసివేశాడు, తన యొక్క కుటుంబాన్ని తీసివేశాడు. యోసేపు జీవితంలో అనేకమైన శ్రమలు వచ్చినాయి. ఒక కుమ్మరివాడు మట్టిని ఎలా అయితే తొక్కుతాడో అటు రీతిగా దేవుడు శ్రమలలో నలగొట్టాడు, శోధనలో నలగొట్టాడు. అంతేకాదు చెరసాలలో దేవుడు యోసేపును నలగొట్టాడు. కానీ చివరకు యోగ్యమైన పాత్రగా యోసేపును దేవుడు నిలబెట్టాడు. చాలాసార్లు దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పడగొడుతూ ఉంటాడు, ఒక్కొక్కసారి మనలను తొక్కుతూ ఉంటాడు. దేని గురించి అంటే ఆయన విలువైన పాత్రగా మనలను మార్చడానికి, ఆయన విలువైన పాత్రగా మనలను చేయాలని ఆయన ఉద్దేశించినది. అది కేవలం మనలను స్థిరపరచడానికే అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో కుమ్మరివాడిని నువ్వు చూచావు కదా, కుమ్మరివాడి చేతిలో మట్టిని నువ్వు చూచావు కదా, కుమ్మరివాడి చేతిలో మట్టి ఎలా అయితే ఉందో మీరు కూడా నా చేతిలో ఉన్నారు.